యేసుక్రీస్తు నామములో మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు కృపను బట్టి మరొక ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు, మొదటి సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చొనిబెట్టుటకును మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రించుకున్నటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి కలిగిన వారిని పెంట కుప్ప మీద ఉండిన లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములను యెహోవా వశము, లోకములో ఉన్న వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. మీరు గమనించాలి, ఇక్కడ దరిద్రులను లేపుతాడు, అధికారులతో కూర్చోబెడతాడు, మహిమ కలిగిన సింహాసనమును ఆయన స్వతంత్రింప చేస్తాడు. ఆయన వారి స్థితి హీనమైన ఘోరమైన స్థితి కలిగిన వారిని ఒక ఉన్నత స్థితిలోనికి లేపుతాడు. ఇక్కడ చెప్తున్న మాట, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నియమించను. చూసారా, ఒకసారి సృష్టిని మనం జ్ఞాపకం చేసుకుంటే శూన్యములో భూమి వేలాడుతూ ఉంటుంది. దీన్ని నిర్మించింది ఎవరు వశములో ఉన్నాయి? ఎవరు వశములో ఉన్నాయో ఒకసారి మనము ఆలోచన చేయాలండి. సమస్తము ఆయన వశములో ఉన్నాయి. ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక్కసారి నువ్వు ఎలా, ఏ రీతిలో, ఏ పరిస్థితుల్లో ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన దరిద్రులను అధికారులతో కూర్చోపెట్టువాడు, సింహాసనాలను స్వతంత్రింప చేసి మట్టి వారిని, వట్టి వారిని ఎత్తి పైకెత్తి ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తి కృప చూపించువాడు. ఆయన వశములో ఉండాలి, ఆయన వశములో ఉండాలి. కీర్తనలో 115 కీర్తన 16వ వచనం, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమి నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశము దేవుడు వశం, భూమి నరులకిచ్చి ఉన్నాడు. నరులు ఈరోజు భూమిని ఏలుబడి చేసి మీరు ఫలించి అభివృద్ధి పొందమని నోవాకుతో చెప్పాడు. నోవాకుతో చెప్పినటువంటి మాట అదే. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సన్నిధానములో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కృప చొప్పున లేఖనాలు తెలియజేస్తున్నటువంటి మాటలు మీరు గమనించాలి. నరుడు ఈరోజు భూమి మీద తనకిచ్చినట్టుగా, తనకిష్టం వచ్చినట్లుగా, తన ఇష్టానుసారంగా తనకిష్టమునకు తిరుగుతున్నాడు. దేవుడి చిత్తం అనేది ఒకటి ఉంది, దేవుడి ఇష్టం అనేది ఒకటి ఉంది. మనం ఆయన వశములో ఉండి ఆయన చెప్పినట్లుగా నడుచుకునేటువంటి అనుభవాలు కావాలి. కీర్తనలోని 31వ కీర్తన 15వ వచనములో, నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము, నన్ను తరుముచున్న వారి నుండి నన్ను రక్షించుము. చాలు, ఇక్కడ నా కాలగతులన్నీ నీ చేతిలో ఉన్నాయి, నీ వశములో ఉన్నాయి. మనుషుడు ఎప్పుడు పుట్టి ఉన్నారో, ఎప్పుడు ఇదిగో ఈ లోకమును విడవలసి ఉన్నది, కాలగతులన్నీ దేవుడు వశములో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాలి, శత్రువుల చేతిలో నుండి రక్షించబడటానికి నీవు నీ చర్యలన్నీ కూడా దేవుడి సన్నిధిలో భయభక్తులతో ఉండాలి. నీ చర్యలన్నీ దేవుడితో నిబంధన కలిగి ఉండాలి. వాక్యము సెలవిస్తున్న మాట అదే. ప్రియులారా, ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా పరిశోధన చేయాలి. దేవుడు సన్నిధిలో, దేవుడు ఆశీర్వాదపు ఫలములతో, దేవుడు కృపా ఫలములతో, సర్వశక్తి కలిగిన దేవునితో నిబంధన చేసుకో. చాలా జాగ్రత్త. వాక్యం చెప్తున్న మాటలు. ఇదిగో ఈరోజు నీ చర్యలు ఎలా ఉన్నాయి, నీ కాలగతులు ఎలా ఉన్నాయి? దేవుడి వశములో ఉన్నావా?
మనుషులు దాని ఆశలు గతించిపోతాయి. దేవుడు చిత్త ప్రకారముగా చేయువాడే నిరంతరము నిలిచి ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట మనం చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయములో 7వ వచనాన్ని చదువుతున్నాం. నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట్టుకు ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యము పుట్టించను. జ్ఞాన చిత్తులు ఉపదేశమును అంగీకరిస్తారు, పనికి మాలిన వారు వదరబోతులు వలె నశించిపోతారు. చాలు. ఇక్కడ గమనిస్తే ఇదిగో వీళ్ళు నీతిమంతులుగా ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి, దీవెనలు ఎక్కడున్నాయి? వాక్యం చెప్తున్న మాట అది. కొందరు భక్తిహీనులు, కొందరు వదరబోతులు, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి కానివి చేయటం వలన నానా విధమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో పొడచూపుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దానియేలు గ్రంథములో కూడా దానియేలు చెప్తారు, 5వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినటువంటి మాటల్లో మీరు గమనిస్తే, ఇదిగో ఆ వాక్యములో చెప్పబడిన మాట, దేవుడు సన్నిధిలో ఆత్మ సంబంధమైన విషయములో ప్రాణములు సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో అవన్నీ నీవు గణపరచలేదు. ఎవరి వశములో ఉన్నాయో దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయి ద్రాక్షారసము తాగి దేవునికి విరోధముగా చేస్తూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నప్పుడు చివరి మాటలో సకల మార్గములు ఏ దేవుడు వశములో ఉన్నాయో ఆయనను నువ్వు గణపరచలేదు. మీరు గమనించాలి. సకల మార్గములు ఎవరి వశములో ఉన్నాయో, దేవుడు భయము లేకుండా, దేవుడు భక్తి లేకుండా, దేవుడికి లోబడుకోకుండా, దేవుని గణపరచకుండా ఈ వ్యక్తి చేసినందువలన ఈ శిక్ష నీ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో నీవు దేవుడు వశములోనికి రావాలి. అప్పుడు దేవుడు సన్నిధిలో సకల మార్గములు దేవుడు వశములో ఉన్నాయి. నువ్వు జ్ఞానివని అనుకోవద్దు. వాక్యమును బట్టి జ్ఞానాన్ని సరిచేసుకో, వాక్యమును బట్టి మార్గాన్ని సరిచేసుకో. దేవుడు చెప్పిన వాక్యమును బట్టి నీవు ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు వశములోనికి రా. అట్టి విషయములో సమస్తమును ఆయన కృపలో నీ పక్షముగా జరిగించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాలము మూలవాక్యముతో మాతో మాట్లాడారు. దరిద్రులను, ఎన్నిక లేని వారిని ఒక ఉన్నత స్థితిలో కూర్చోబెట్టువాడవు నీవు, ఘనపరచువాడవు నీవు, భూమి దాని స్తంభములు నియమించువాడవు నీవు. సమస్తము నీ వశములో ఉన్నది. ఇదిగోనైనా ఈ ఉదయము మా మార్గాలు మీ వశములో ఉండేటట్లు, మా తలంపులు మీ వశములో ఉండేటట్లు, మా ఆలోచన విధానాలన్నీ మీ వశములో ఉండేటట్లు ప్రాణ ఆత్మ శరీరములు మీకు అప్పగించుకొనుచు, మీరు చెప్పినటువంటి మార్గములు చక్కగా నడుచుకునేటువంటి జ్ఞాన వివేచన దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.